తెలుగువారి సామెతల్లో ఒక సామెత గురించి తెలుసుకుందామా? అత్త పేరు చెప్పి కూతుర్ని తిట్టినట్లు. కొంతమంది ఎదురుగా పెద్దవాళ్ళని అత్తగారు అటువంటి సమానమైనటువంటి సత్సంబంధాలు ఉన్నటువంటి వారిని నేరుగా ఏమి అనలేక, తిట్టలేక, ఏమి చేయలేక, మరి ఆ కోపాన్నంతటినీ కూడా వారి కూతురు మీద ఆమెను తిట్టవలసిన తిట్లని కూతుర్ని చిన్నదాన్ని తిడుతూ ఉంటారు. చిన్నదైతే ఏమి చేయలేదు, ఏమి ఎదిరించదు కాబట్టి ఎటువంటి గొడవలు జరగవు అని చెప్పి మరి ఈ సామెత సరిగ్గా ఆపాదించబడుతుంది. ఒకరిని తిట్టలేక ఇంకొకరిని తిట్టినట్టు, అంటే అత్తని తిట్టలేక కూతుర్ని తిట్టినట్లు. ఇలా చేయడం ద్వారా ఒక్కోసారి గొడవలు, పెద్ద పెద్ద గొడవలు కూడా మరి సమసిపోతూ ఉంటాయి. అలా ఉక్రోషాన్ని, ఆవేశాన్ని ఈ పద్ధతుల్లో తీర్చుకుంటే తప్పేం లేదు, కానీ అది అతి అవ్వకూడదు. ఏది కూడా శృతి మించితే మరి దానికి అందము చందము ఉండదు. ఏదైనా మితిమీరినటువంటి హద్దు దాటి మరి అలా ఉంటే దానికి ఏమీ కూడా ప్రయోజనం ఉండదు అనేటటువంటి చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, ఏదైనా సరే మితిమీరినటువంటి కార్యాచరణ ఎప్పుడు ముప్పునే తెస్తుంది. కాబట్టి ఎవరినో తిట్టబోయి ఎవరినో తిడితే మరి అది మితిమీరిందనుకోండి, చిన్నపిల్ల మిమ్మల్ని ప్రశ్నించేటటువంటి తారాస్థాయికి మాత్రము దిగజారకూడదు.